యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. దేవుడు మిమ్మల్ని నా మహిమ కలిగిన రాకడ దర్శనముతో నింపును గాక. ప్రాముఖ్యమైన కొన్ని మాటలు నేను మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో రాజైన సొలొమోన్ దేవుని జ్ఞాన వివేకములతో నింపబడి అతనికి పూర్వం అతనికి తరువాత కూడా అతని వంటి వివేక జ్ఞానములు ఇక ఎవడికి ఉండవని, యేసుక్రీస్తు తర్వాత ఈ భూమి మీద ఒక జ్ఞానాత్మ కలిగిన వాడు ఈ సొలొమోనుగా పిలువబడి, ప్రభువే స్పష్టంగా అంటాడు, సొలొమోను కంటే జ్ఞానం కలిగిన వాడు ఇక్కడ ఉన్నాడని. ఆ జ్ఞానవంతుడు మందిరాలు కట్టించాడు, రాజ్యాన్ని కట్టాడు, అంతఃపురాలను కట్టాడు. అతడు అనేక విషయాలను పరిశోధించి చివరికి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని సమాజానికి అందించాడు. పరిశోధించిన పిదప అతడు అనేక విషయాలను పరిశోధించి ఒక కన్క్లూజ్ వచ్చి, ఇదే ఫైనల్ డిసిషన్, ఇంతకంటే గొప్ప నిర్ణయం ఇంకేది లేదు అని చెప్పి సమాజానికి నేర్పిన ఒక అద్భుతమైన విషయాన్ని నేను మీకు ఈరోజు గుర్తు చేస్తాను. ఆ అనుభవం ఏంటో ఈరోజు మీకు నేను గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. తన జ్ఞానముతో అంతఃపురాలు కట్టిన వాడు ఇంజనీరింగ్ గొప్పది అని చెప్పలే. తన జ్ఞానముతో దేవాలయాలు కట్టి దేవుని మందిరాలు కట్టడమే గొప్పది అని చెప్పలేదు. అనేకమైన అనుభవాలు పరిశోధించి చివరికి మానవ జాతికి ఒక అద్భుతమైన సలహా ఇస్తాడు. ఇంతకంటే గొప్పది ఇంకేమీ లేదు అని చెప్పాడు. అది ఏంటో ఒక మాట చదువుదాం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం. ప్రసంగి పుస్తకం 3వ అధ్యాయం 12వ వాక్యాన్ని 11, 12 వాక్యాలు చదువుదాం. దేని కాలమందు అది క్రమముగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వతమైన కాలముల జ్ఞానమును మనుష్యుల హృదయములో ఉంచి, కానీ దేవుడు చేసే కార్యాలను పరిశోధించి తెలుసుకోవడానికి ఏ మనుష్యుడి జ్ఞానము సరిపోదు. కావున సంతోషంగా ఉండుట కంటెను, తమ బ్రతుకులో ఆనందముగా ఉండుట కంటెను విలువైనది భూమి మీద ఇంకేమీ లేదు. హల్లెలూయా. చదం చేతుల దృశ్యారుగా హల్లెలూయా. భూమి మీద గొప్ప అనుభవం ఏదైనా ఉంది అని అంటే, దేవుని సేవకుడైన రాజైన సొలొమోన్ అంటాడు, భూమి మీద గొప్ప ఆశీర్వాదం ఏదైనా ఉంది అని అంటే మనుష్యుడు తనకిచ్చిన ఆయుష్ కాలంలో సంతోషంగా బ్రతకడం కంటే గొప్పది ఏమీ లేదు. ఆనందం, సంతోషం కంటే విలువైంది, సంతోషంగా ఆనందంగా బ్రతకడం కంటే గొప్ప అనుభవం మానవుడికి భూమి మీద అంతకంటే గొప్ప ఆపర్చునిటీ ఏమీ లేదు. బాగా వినండి. ఇది మన దృష్టికి చాలా అల్పంగా కనపడుతుండొచ్చు. గొప్పతనం అంటే కోటీశ్వరుడిగా డూప్లెక్స్గా కట్టుకొని బతకాలి, ఒక ఉన్నతమైన హోదాలో ఉండాలి, అది కదా ఆనందం, సంతోషము. సర్వ ప్రపంచం ఈ ఆనందం కోసం ప్రపంచపు నలుదిక్కుల తిరుగుతుంది. కష్టపడి చదివేవాడి యొక్క దర్శనం ఏంటంటే, కష్టపడి చదివితే భవిష్యత్తులో నేను సంతోషంగా ఉండొచ్చు.
నేను ప్రయాసపడి సంపాదిస్తే భవిష్యత్తులో నెమ్మదిగా ఆనందంగా ఉండొచ్చు. ప్రతి మనుష్యుని యొక్క దర్శనం ఒకటే, నేను ఆనందంగా సంతోషంగా ఉండాలి. ఇప్పుడు బాగా వినండి. సంతోషం ఒక చదువు ఇవ్వగలుగుతుంది అని అంటే, చదువుకున్నటువంటి వారు అనేకులు రోజు ఏడుస్తూ బ్రతుకుతున్న ప్రజలు కోట్ల మంది ఉన్నారు. ఈ వారమంతా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విజయారెడ్డి యొక్క విషయాన్ని వింటున్నాం. ఆమె యొక్క సాఫ్ట్వేర్, ఆమె సాఫ్ట్వేర్ కంపెనీలో 10-15 మందికి ఈజ్ ఎ బాస్. లక్షల సంపాదన, కోట్ల రూపాయలు కలిగి ఒక మంచి చదువు చదువుకున్న ఆవిడ చివరికి డిపార్ట్మెంట్ వాళ్ళు ఆవిడ చావడానికి, సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఒత్తిడి, మెంటల్ స్ట్రెస్ ఎక్కుంది, ఆందోళన ఉంది, సమాధానం లేదు, అందుకే ఆత్మహత్య చేసుకుంది అని అంటున్నారు. ఒక మంచి స్థాయి ఆనందం ఇవ్వగలిగితే ఆవిడ ఎందుకు చనిపోయింది? ఒక మంచి సంపాదన ఒక మనిషికి సంతోషాన్ని అందించగలుగుతుంది అని అంటే, సంపాదించుకున్నటువంటి ఆవిడకి ఎందుకు మానసిక ఒత్తిడి తయారైంది? ఆలోచించండి. సంతోషం ఎలా దొరుకుతుందో, సంతోషం దేవుడు తన బిడ్డలకు ఎలా అందించాలనుకున్నాడో మీకు చాలా విలువైన విషయాలు నేను ఈరోజు మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. అందుకనే ఇప్పటి ప్రజలకు తెలుసో తెలియదో కానీ, నా చిన్నతనంలో వివాహమైన వారిని, చిన్నపిల్లలని ఎవరైనా పెద్దల దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు ఏమని దీవించేవారంటే, కోట్లు సంపాదించుకొని మంచి ఉద్యోగంలో ఉండు అని ఎవడు దీవించంగా నేనైతే వెళ్ళే. వాళ్ళు ఏమని దీవించేవారంటే, పిల్ల పాపలతో నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండ. అవునా కాదా? ఇలాగే విన్నారా? మీకు ఏమైనా కొత్త దీవెన ఎవడైనా దీవించాడు? వాళ్ళు ఇలాగే దీవించారు పెద్దలు, సంతోషంగా ఉండు. అందుకే లోకంలో ఒక సామెత ఉంటుంది, సంతోషమే సగం బలం. ఒక మనిషి ఆరోగ్యానికి, ఒక మనిషి జీవన విధానానికి సంతోషం చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అందుకని దైవజనుడైన పౌలు కూడా సంఘానికి రాస్తాడు, ఆనందించండి, మరలా చెప్తున్నాను ప్రభువులో ఆనందించండి, ఆనందంగా బతకండి, సంతోషంగా బతకండి అని దైవజనుడైన పౌలు కూడా సంఘానికి ఉపదేశిస్తూ వచ్చాడు. ఈరోజు దేవుని బిడ్డలైన మీకు, ఒక దైవజనుడిగా నాకు నిజంగా ఆ సంతోషం ఉందా? ఆత్మ ఫలాలలో 2వ ఫలం సంతోషం. అదొక ఫలం. ప్రేమ, సంతోషము, సమాధానమని 9 ఆత్మ ఫలాలు ఉంటే అందులో 2వ ఫలమే సంతోషం. అంటే ఒక కుటుంబం ఆనందంగా, సంతోషంగా, భార్య పిల్లలు కలిగిన వాడైనా, చదువుతున్న వాడైనా, పసితనంలో ఉన్నవాడైనా, వృద్ధుడైనా తన నమ్మిని తన బిడ్డలందరూ భూమి మీద ఎలా బ్రతకాలి అని అంటే సంతోషంగా ఉండాలనే మన తండ్రి అయిన దేవుని ఆకాంక్ష. హల్లెలూయా. చదవం గట్టిగా, హల్లెలూయా. ఆ సంతోషం ఎలా పొందొచ్చో, ఆ సంతోషం నువ్వు ఎలా అనుభవించచ్చో, ఆ సంతోషం నీ గడప గుమ్మంలో, నీ వ్యక్తిత్వ జీవితంలోకి ఎలా అందుకోవచ్చో ప్రభు పరిశుద్ధ గ్రంథంలో రాసించాడు. ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఆనందం, ఈ సంతోషంలో లోకంలో ఉన్న దేవుని బిడ్డలు బతకకుండా, సాతానుడు, అపవాది అనబడుతున్న వాడు లోకంలో ఉన్న టెంపరరీ ఆనందాల వైపు వారిని తిప్పి త్రాగుడులో ఆనందం ఉందని చాలా మందిని తాగుతున్నప్పుడు, ఇదిగో నా వైపు చూడండి, సంతోషంగా గ్లాసులలో విస్కీ, రమ్మి పోసుకొని అలా చేర్స్ కొట్టుకొని సంతోషంగా తాగి చివరికి అర్ధగంట తర్వాత బురదలో పడుకుంటారు. ఆడికి 1-2 పోయింది, ఆడికి కూడా ఏమీ అర్థం కాదు. ఏది ఆనందం అనుకున్నాడో ఆ ఆనందం పశువుల చేతన ముఖాన్ని నాకినా అర్థం కాదు. ఇంకా కొంత కాలానికి ఏ ఆనందం అనుకొని సొసైటీలో స్నేహితులతో కలిసి ఆట పాట ఆడి తాగి తిని బ్రతికాడో, ఇదే ఎంజాయ్, ఇదే ఆనందం అనుకున్నాడు. కొంతకాలం తర్వాత వైద్యుడు అంటాడు, బాబు నీ లోపట లివర్ పాడైపోయింది, బ్రదర్ లోపట కిడ్నీలు పాడైపోయాయి, అమ్మ మీ ఆయన ఇక రేపో మాపో అని చెప్తాడు. ఏ ఆనందం అనుకొని ఈ మనిషి పరిగెత్తాడో ఆ ఆనందం కుటుంబానికి తీరని దుఃఖాన్ని మిగిలించిన దినాలు
ఎన్నో ఉన్నాయి. కారణం సమాజం, సాతానుగాడు, అపవాది అనబడుతున్న వాడు నీవు సంతోషంగా ఉండడం వాడికి ఇష్టం ఉండదు. బాగా వినండి, నీకెవరైనా శత్రువులు ఉంటే నువ్వు వాడి ముందు మంచి వస్త్రం వేసుకొని నవ్వు, వాడికి రోజంతా నిద్ర పట్టదు, వాడికి రాత్రంతా నిద్ర పట్టదు. వాడికి ప్రధానమైన సమస్య ఏంటో తెలుసా? నువ్వు నవ్వుతూ ఉండడమే. నువ్వు ఆనందంగా ఉంటే వాడికి నిద్ర పట్టదు. ఇదే శత్రువు యొక్క లక్షణం. మనం ఆరాధిస్తున్న దేవుని బిడ్డలమైన మనం ఆనందంగా కుటుంబంలో నెమ్మదిగా ఉండడం మన శత్రువైన బట్టి అపవాదికి నచ్చదు. అందుకనే క్రైస్తవ కుటుంబాలలో, చాలా మంది కుటుంబాలలో దుఃఖం, వేదన, ఆవేదన, అనుక్షణం మానసిక ఒత్తిడితో నేటికి అనేక కుటుంబాలు ఉన్నాయి. హల్లెలూయా. అయ్యా, సంతోషం ఇస్తానన్నావే, ఆనందంగా ఉండడం కంటే గొప్ప అనుభవం ఒకటి లేదన్నావే, ఆ ఆనందం నాకెందుకు రావడం లేదు? ఆ సంతోషం నా కుటుంబంలో ఎందుకు లేదు? ఈరోజు సంతోషాన్ని ఎక్కడో సెల్ ఫోన్లో వెతుక్కోవాలి, ఎక్కడో ఒక జోక్ వినబడితే తప్ప ముఖంలో నవ్వే కరువైపోయిన దినాలు, ముఖంలో నవ్వే కరువైపోయింది. ఇంటిలో భార్య, పిల్లలు, కుటుంబం అందరు కలిసి నవ్వుకొని ఎంతకాలమైందో. ఒకరు కుటుంబంలో హ్యాపీగా నవ్వుకున్న దినాలు, నవ్వు కోసం, సంతోషం కోసం బీచ్లో వెతుక్కోవాలి, ప్రపంచంలో ఎక్కడికో వెళ్తున్నాడు మనసు రిలాక్స్ కావాలని. ఎక్కడ దొరకదు. హల్లెలూయా. చెబుదాం గట్టిగా హల్లెలూయా. అందుకనే బాప్తిసం తీసుకునేటప్పుడు ఒక అద్భుతమైన పాట పాడతారు. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, నేడే యేసు యొద్దకు రమ్ము. సంతోషం ఎలా దొరుకుతుందో మీకు పరిశుద్ధ గ్రంథంలో చూపిస్తా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడే మాటలు నువ్వు విని దాన్ని పాటిస్తే నీ ముఖము నిండా నవ్వే ఉంటుంది. హల్లెలూయా. నీ కుటుంబంలో ఆనందమే ఉంటుంది. మనం ఆరాధిస్తున్న దేవుడు నువ్వెప్పుడు ఉసూరుమంటూ ఏడుస్తూ ఉంటే సంతోషపడే పిశాచి కాదు. మనం ఆరాధిస్తున్న దేవుడు దురాత్మ కాదు. ఆయన నువ్వు సంతోషంగా ఉంటే ఆయన ఆనందిస్తాడు, నువ్వు ఆనందంగా ఉంటే ఆయన సంతోషిస్తాడు. కారణం, ఒక పరిపూర్ణమైన తండ్రి తన పిల్లలు ఆనందంగా ఉంటే తృప్తి చూడాలని కోరుకుంటాడు. ఒక తల్లిగా నీవు, ఒక తండ్రిగా నీవు నీ పిల్లలు నవ్వుతూ ఉంటే నీకు ఎప్పుడైనా కుళ్ళు అనిపిస్తుందా? ఎప్పుడైనా నీకు ఈర్ష్య అనిపిస్తుందా? ఎందుకు నవ్వుతున్నావు, ఏడువు అని అంటాడా ఎవడైనా? ఒక తండ్రిగా, ఒక తల్లిగా మనకే మన పిల్లలు నవ్వుతుంటే ఏంద్ర అర్థం నవ్వుతున్నావు అని అనిపిస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం. కారణం ఏంటంటే నవ్వు ఎవరికైనా అవసరమే. ఒక సాధారణమైన తండ్రిగా మన పిల్లల ఆనందాన్ని చూసి తృప్తి పడగలిగితే మనము సంపూర్ణమైన తండ్రులం కాకపోయినా మనకే అంత తృప్తి ఉంటే మనం ఆరాధిస్తున్న దేవుడు ఒక గొప్ప తండ్రి. ఆ తండ్రి అయిన దేవుడు మనము సంతోషంగా ఉంటే తృప్తి పడాలని కోరుకుంటాడు. హల్లెలూయా. ఆ సంతోషాన్ని వాడు దోచుకుంటూ, సాతానుగాడు తన దేవుని నమ్మిన బిడ్డల కుటుంబంలో ఎప్పుడు ఉసూరుమంటూ బతకడాన్ని చూసి వాడు సంతోషపడతాడు. అమ్మ బాగా వినండి, నీకు సంతోషం, దుఃఖం నీ దగ్గరనే ఉంది. నువ్వు పొందుకుంటావో పొందుకోవో నీ చేతిలోనే ఉంది. అందుకనే పరిశుద్ధ గ్రంథం ఒక నది గురించి చెప్తాది. నది, ఆ ప్రవాహంలో భూమి మీద నదులలో నీరు ప్రవహిస్తుంటే ఒక నది ఉంది బైబిల్లో. ఆ నదిలో, ఆ నదికి పేరు ఆనంద ప్రవాహం. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 36వ అధ్యాయం 8వ వాక్యాన్ని ఒకసారి చదువుదా. త్వరగా చదవండి. కీర్తనల పుస్తకం 36:8. నీ మందిరము యొక్క సమృద్ధి వలన నీవిచ్చే ఆనంద ప్రవాహం. అమ్మ వినండి, ఏంటంటే ఇది నీవిచ్చే ఆనంద ప్రవాహములోనిది వారికి త్రాగిస్తున్నావు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి.
కొంతమందికి ఎదుటోడు ఆనందంగా ఉంటే ఆడికి మనసున పట్టదు, ఎదుటోడు సంతోషంగా ఉంటే ఆడికి అస్సలు నిద్ర పట్టదు. ఈ దరిద్రం మనుషులకు కూడా ఉంటుంది, మనుషులు ఉన్నారంటే ఆడి గుండె లోపల ఒక పిశాచు ఉందని అర్థం. కొంతమంది అత్తలకు కోడళ్ళు బాగుంటే నచ్చదు, భార్య భర్తలు మంచిగా ఉంటే మాటికి బాబు అనిపోతాం లోపలికి. పనేం లేదు, కుళ్ళుంది లోపల. ఈ సత్యం నేను చెప్పేది ఏంటి అని అంటే, నా కొడుకు ఎక్కడ నా కోడలి ఫేవర్ అయిపోతాడో, రేపు నా మాట వినడేమో అని ఒక కుళ్ళు. కొంతమంది భార్యలకు తల్లితో మంచిగా ఉంటే నచ్చదు, కాసేపు మాట్లాడుతూ ఉంటే అయిపోయిందా, తొందర నచ్చావు, కలిసిపోయిందా ముచ్చట, బాగానే మాట్లాడుతున్నాం మీ అమ్మతోటి, అంత పెద్ద ముచ్చట ఏందో అంటే. దరిద్రం ఏంటంటే ఆమె లోపల ఒక దయ్యం కూర్చున్నది, తల్లితో మాట్లాడితే ఈమె కోరబుద్ధి కాదు. హల్లెలూయా. బాగా వినండి, ఇతరుల సంతోషంలో మనం పాలి భాగస్తులం కావాలి. హల్లెలూయా. బాగా వినండి, ఇతరులు సంతోషిస్తే నువ్వు ఆనందిస్తే ఆ సంతోషం నీకు కూడా వస్తుంది. వాళ్ళను చూసి నువ్వు కుళ్ళుకుంటే ఆ కుళ్ళుపోతనంతో నీకు కూడా ఎప్పుడు ఏడ్చే దినాలే వస్తాయి. అందుకని లేఖనం చెప్తుంది, ఆనందించండి. నేను మరలా చెప్తున్నాను, యేసయ్యను నమ్ముకున్న నా సంగమా సంతోషంగా బ్రతకండి. హల్లెలూయా. ఒక గొప్ప దైవజనుడు సొలొమోను అంటున్నాడు, సంతోషంగా బ్రతకడం కంటే గొప్పది ఏమీ లేదు భూమి మీద. ఆ గొప్ప దీవెన మనము సంపాదించుకోవాలి, ఆ గొప్ప ఆశీర్వాదం మీరు నేను సంపాదించుకోవాలి. అది ఎలా దొరుకుతుందో నేను మీకు గుర్తు చేస్తాను. ఆయన బైబిల్లోనే అద్భుతమైన విషయాలు రాసి ఉంచాడు, మీకు ఆనందం దొరికే అనుభవాలు ఉంచాడు. అది మనం సంపాదించుకుంటే మనకు దొరుకుతుంది. అందుకనే లేఖనంలో మీకు త్వరగా కొన్ని విషయాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా ఆనంద ప్రవాహములో నుంచి, ఆ నదిలో నుంచి వచ్చే ఆనందాన్ని తన బిడ్డలకు అందించాలనుకుంటున్న మొదటి ఆనందం ఏంటి అని అంటే, దైవజనుడైన కీర్తనకారుడైన దావీదు కీర్తన రాస్తూ 51వ కీర్తన 9-10 వాక్యాలు ఒకసారి మనం చదువుదాం. కీర్తనల పుస్తకం భజన సంగీత్ ఇంకా 51వ అధ్యాయము 9-10. నా పాపమునకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయుము. దేవా, నాలో ఒక శుద్ధ హృదయాన్ని కలగచేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయక, నీ పరిశుద్ధాత్మను తీసివేయకము. ఇదిగో ఒకటి, నీ రక్షణ ఆనందమును నాకు దయతో పుట్టించు. హల్లెలూయా. మొదటిది దేవుడు తన బిడ్డలకు ఇవ్వాలనుకున్న ఆనందం. ఇదిగో నా వైపు చూడండి. కొంతమందికి ఆనందం ఎక్కడుందో అర్థం కాక, ఇప్పుడు మన చిన్నపిల్లలు ఉంటారా, వాడు ఏమనుకుంటాడంటే నాకు ఆనందం సంతోషం ఒక ఐస్ క్రీమ్లో ఉందనుకుంటాడు. కానీ తండ్రి అంటాడు, వద్దు బాబు, అవి తింటే మీకు ఆరోగ్యం బాగుండదు, నీకు ఆరోగ్యం చెడిపోతుంది, నువ్వు సిక్కైపోతావు, జ్వరం వస్తుంది, జలుబు వస్తుంది అని తండ్రి చెప్తుంటే, లేదు నాకు అదే కావాలి అని అంటాడు. అంటే అర్థం ఏంటంటే వాడికి జ్ఞానము లేదు కనుక, సంతోషము అందులో లేదు అన్న భావన వాడికి అర్థం కాక అదే ఆనందము అని అనుకుంటాడు. 2 రోజుల తర్వాత దగ్గుతూ జలుబు తెచ్చుకొని ఇంట్లో పడుకుంటాడు. దేవుడు తన బిడ్డలకు దేనిలో ఆనందాన్ని అనుగ్రహించాలో, ఎలా ఉంటే ఆనందంగా బతకొచ్చో, సంతోషంగా బతకొచ్చో ఆయన బాగా వివేచించి తన బిడ్డలకు మొదటిగా అనుభవింపజేసిన గొప్ప సంతోష కారణమైన అనుభవం ఏంటి అని అంటే రక్షణ. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏ పాపము ఈ శాపము నుంచి విడిపించబడి నిత్య నాశనానికి, నిత్య నరకానికి మన జీవితం అంకితమైపోకుండా
అంకితమైపోకుండా దేవుడు మనలను విశేషమైన కృపతో కనికరించి మన ప్రతి దోషాన్ని మన్నించి తన మహా కటాక్షము చేత యేసు రక్తము చేత సంఘ సమాజము ముందు దైవజనుల ద్వారా యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో రక్షించబడిన ఆ బాప్తిస్మపు అనుభవాన్ని బైబిల్ చెప్తుంది. అది ఒక ఆనందదాయకము. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి ఆనందం రక్షణ. ఎంతమంది రక్షణ తీసుకున్నారు, బాప్తిసం తీసుకున్నారు? ఈరోజు మీకు నిజంగా ఆనందం ఉందా? ఆనందం ఉందా? కొంతమంది అంటారు, ఇప్పుడే వద్దు నాకు రక్షణ, ఇంకా నేను బాగా దున్నేది ఉంది, ఇంకా నాకు బాగా పొడిసొచ్చేది ఉంది లోకంలో. ఏంటి? బాగా వినండి. బాప్తిసం తీసుకున్న తర్వాత తప్పులు చేస్తే లెక్కలోకి వస్తాయని మీకు ఎవడైనా అబద్ధం చెప్పుంటాడు. యేసును నమ్మిన తర్వాత ఏ తప్పు చేసినా లెక్కలోకి వస్తుంది. నువ్వు బాప్తిసం తీసుకోకపోకు. హల్లెలూయా. చదువుదాం హుషారుగా. హల్లెలూయా. ఎవరు చెప్పారో ఈ ప్రసంగం నాకు అర్థం కాలేదు. బాప్తిసం అమ్మో ఇప్పుడు వద్దు, బాప్తిసం తీసుకున్న తర్వాత మళ్ళీ ఏదైనా దేవుడు చూస్తాడు. ఇప్పుడు చూడండి, నీకు ఎవరు చెప్పాడేంది? ఇప్పుడు నీకు చూడండి ఎవరు చెప్పారండి? యేసును తెలుసుకున్న ప్రతి వారు ఏదైతే తప్పని నీకు అర్థమైందో అవన్నిటి నుంచి విడిపించుకుంటూ యేసు రక్తంలో కడగబడి నేడో రేపు నా ప్రభు భూమి మీదకి ఆగమనం అయిపోతున్నాడు గనక, ఆ మహిమలో ప్రత్యక్షం కాబోతున్నాడు గనక రమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడన్న లేఖనం ప్రకారం రక్షణ అనేది నీ అంతరంగంలో ఒక ఆనందకరమైన అనుభవాన్ని నీకు ఇస్తుంది కనుక సాతానుడు అతి ఆనందం నువ్వు పొందకుండా, ఆ సంతోషాన్ని నువ్వు అనుభవించకుండా నిన్ను లోకస్తుల మధ్యలో బ్రతికింపజేసి అనేక అపోహాలు సృష్టింపజేసి నీ మనసులో కఠినత్వాన్ని కలగజేసి చాలా మంది దేవుని బిడ్డలను రక్షణకు దూరం చేస్తూ వస్తాడు. ఇప్పుడే వద్దు, రేపు మళ్ళీ ఆదివారం, మళ్ళీ 31 డిసెంబర్, మళ్ళీ ఈస్టర్ సండే. రక్షణ పొందడానికి డేట్లు ఎవరు ఫిక్స్ చేయలేదు. ఒక దేవుని వాక్యం అంటాది, దేవుని బిడ్డలారా, నపుంసకుడైనటువంటి వ్యక్తి అంటాడు, ఇప్పుడే నీళ్లున్నాయి, సావకుడిగా నువ్వు రెడీగా ఉన్నావు, నాకు బాప్తిస్మం ఇవ్వు. హల్లెలూయా. రక్షణ పొందడానికి మళ్ళీ డిసెంబర్ 31 కావాలా? నీకు రక్షించబడడానికి ఏదో అకేషన్ కావాలా? 3 రోజులు ఉపవాస ప్రార్థన కావాలా? కాదు. నీ పాపమును ఒప్పుకొని రక్షణలో ఆనందం ఉందని యేసు రక్తంలో కడగబడితే ఎప్పుడైనా నా ప్రభు భూమి మీద ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో నిలబడే భాగ్యం నాకు దొరుకుతుందని గమనించిన ప్రతి వాడు రక్షించబడితే అతని అంతరంగంలో ఎంతో ఆనందం, తృప్తి దొరుకుతుందని అపవాదన పడుతున్న వాడు వారి హృదయంను చీకటి దయచేసి రక్షణలో ఉన్న ఆనందాన్ని అందుకోకుండా కఠినం చేస్తాడు. ఇదిగో దేవుని లేఖనం మనకు నేర్పుతుంది. బత్షెబాతో తను తప్పుగా ప్రవర్తించి ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని కోల్పోయి పాపం వలన వచ్చిన ఆ దుఃఖం, ఆ మనోవేదనతో ఉన్నటువంటి దావీదు దేవుని దగ్గర అడుగుతున్నాడు, ప్రభువా నా పాపం నాలో ఉన్న ఆనందాన్ని దూరం చేస్తుంది. ప్రభువా నాలో ఉన్న పాపం, నేను చేసిన బలహీనత నా కుటుంబానికి సంతోషాన్ని ఇవ్వకుండా, నా జీవితానికి ఒక సుఖాన్ని, సౌఖ్యాన్ని, నెమ్మది ఇవ్వకుండా అది నా మానసిక ఒత్తిడికి కారణంగా మారుతుంది కనుక దయతో నీ ఎదుట నేను ప్రాధేయపడుతున్నాను, ఆ రక్షణ ఆనందం మరలా నాకు దయచేయండి. హల్లెలూయా. పాపం చేస్తే ఎవరికైనా నెమ్మది ఉంటుందా? ప్రతి క్షణం నేను వేధిస్తుంది. మాటికి చేసిన తప్పు నీ కళ్ళ ముందు పెట్టి నువ్వు జీవితంలో ఓడిపోయావు, నువ్వు తప్పు చేసావని మానసిక నెమ్మది లేకుండా, ముఖంలో ఆనందం లేకుండా వాడిని జీవితాన్ని శాపగ్రస్తంగా చేస్తాడు. అందుకనే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, నరకంలో ఉన్న శిక్ష ఏంటో తెలుసా? ఏడుపు అంటే అర్థమైంది. శిక్ష ఎక్కడుంది? నరకంలో ఉన్న శిక్ష ఏంటి? ఏడుపు. నేను అంటున్నా, నరకంలో శిక్ష ఏడుపు అయితే నువ్వు భూమి మీద నీ కుటుంబంలో నీ జీవితంలో ఏడుపు ఉంటే నరకం ఈయనే తయారైంది. ఇక్కడ ఆనందంగా ఉండాలని ప్రభు చెప్తున్నాడు. ఎందుకంటే లేఖనం అంటుంది, తన బిడ్డలు భూమి మీదను మహిమలోను ఆనందంగా బతకాలన్నదే దేవుని ఆకాంక్ష. హల్లెలూయా.
రక్షించబడిన దేవుని బిడ్డలారా, నీ రక్షణ నీకు ఆనందానికి కారణంగా మారుతుంది గనక నీ రక్షణని ఎక్కడ పాడు చేసుకోకు. రక్షణ లేని దేవుని బిడ్డలారా, రేపో మాపో అని నీ హృదయాన్ని కఠినం చేస్తున్న సాతాను ఆలోచనలకు నువ్వు చెవియొగ్గక ఆ రక్షణ నీకు ఆనందానికి కారణం. రక్షించబడ్డ దేవుని బిడ్డలకు అది ఆనందంగా అనిపించక అదొక సమస్యగా ఆలోచించేటట్టు చేస్తాడు సాతానుగాడు. కానీ దేవుని వాక్యం అంటుంది రక్షణ నీకు ఆనందాన్ని ఇస్తుంది. హల్లెలూయా, చపాలి గట్టిగా హల్లెలూయా. నీకు సంతోషంగా భూమి మీద బతకాలా? యేసు రక్తంలో కడగబడావు, యేసు రక్తంలో బాప్తిస్మం పొందు. ఆ బాప్తిస్మం ఆనందం ఇస్తుంది, మనసులో తృప్తి. బాప్తిస్మం తొట్టిలో నీటిలో మునిగి పైకి లేచినప్పుడు 1000 ఏనుగుల బలం. ఆనందం వేరా. ఆనందం మీకేమైనా నచ్చిందా లేదా? నచ్చిందా లేదా? హల్లెలూయా. బైబిల్ చెప్తుంది మొదటిదిగా ఆనందం ప్రభు పెట్టాడు. ఆనంద ప్రవాహం, ఇదిగో ఆనంద ప్రవాహం, ఇది ప్రవాహం తాగుమంటున్నాడు. ఇందులో ఆనందం ఉంది అన్నాడు. ఏంటి ఆనంద ప్రవాహంలో నుంచి వచ్చిన ఒక వరద అంటే రక్షణ. రక్షణ. అందుకే రక్షణ పాడు చేసుకోకు. నువ్వు పొందిన రక్షణను చెడిపేసుకోకు. మళ్ళీ శాపగ్రస్తమైన అనుభవాల్లోకి వెళ్ళకు. తుచ్చమైన వాటికి నీ రక్షణను తాకట్టు పెట్టకు. మళ్ళీ విగ్రహారాధన శాపంలోకి వెళ్ళకు. మంత్రగాల దగ్గర కూర్చోకు. నీ రక్షణను పోగొట్టుకున్నావా, నీకు అప్పుడు ఏడిపే. నీ బతుకంతా ఏడిపే. ముసుకేసుకున్న ఏడిపే, బయట సమాజంలో ఏడిపే. ఎందుకు? ఆనందానికి కారణమైన ఆశీర్వాదాన్ని నువ్వు పోగొట్టుకుంటావు గనక. అందుకే మొదటి ఆశీర్వాదం రక్షణ, ఆనందము. హల్లెలూయా, చపాలి గట్టిగా హల్లెలూయా. ఇవి మనకు కనబడకుండా చేస్తాడు సాతానుగాడు. ఆనందం అంటే ఇల్లు వాకిలి డూప్లెక్స్ ఉండి అది కదా బిర్యానీ వాసనలు చూసి ఆనందపడే ప్రజలు ఉంటారు. ఈ ఆనందం భక్తిహీనుల ఆనందం ఇది. అందుకే యోబు పుస్తకంలో రాస్తాడు, భక్తిహీనుల ఆనందం క్షణమాత్రములో ఆవిరైపోతుంది. క్షణమాత్రమే, అప్పుడే సంతోషం అనిపిస్తుంది. మళ్ళా మొదటికి కడుపు నిండా బిర్యానీ తింటే తిన్న తర్వాత కడుపు నొప్పి స్టార్ట్ అయిపోయింది. తినకపోతే బాగుండు అని అనిపిస్తుంది. డాక్టర్ దగ్గరికి పోయావు, ఏం తిన్నావు అని అన్నాడు. సార్ కొంచెం బిర్యానీ తిన్నాను, నెల దాకా నాన్ వెజ్ ముట్టొద్దు అని అన్నాడు. ఒక్క పూట తిని 4 రోజులు పోగొట్టుకోవడం అవసరమా? హల్లెలూయా, చెప్తా గట్టిగా హల్లెలూయా. నెల దాకా తినొద్దు అని అంటాడు. అంటే ఇప్పుడు మనకు అనవసరంగా నెల దాకా రుచిగా భోజనం చేయకుండా ఏ సమస్య అయింది? తిన్న మాంసమే. అంటే ఆనందం అది కాదు. భూమి మీద మనుషులకి ఆనందంగా ఉండడమే భాగ్యం. బాగా వినండి, నీవు నీ పిల్లలు నీ కుటుంబం సంతోషంగా ఉన్నారంటే నీకు మించిన గొప్పోడు ఎవరు లేడు భూమి మీద. వినండి, నీకంటే ధనవంతుడు ఎవరు లేడు. భార్య భర్తలు పిల్లలు కలిసి నవ్వుకుంటూ ఇంట్లో ఉన్నారంటే వాళ్ళు వండి భూమి మీద దీవించబడిన కుటుంబం వాళ్ళే. ఆనందాన్ని ఎక్కడ పైసలు పెట్టి కొనలేం. ఆనందాన్ని ఎక్కడ సంపాదించుకోవడానికి రాదు. అది యెహోవా ఇస్తే తప్ప. హల్లెలూయా. అందుకనే మొదటిది రక్షణలో ఆనందం దొరుకుతుంది. రెండవదిగా నేను మీకు గుర్తు చేస్తాను. కీర్తనల పుస్తకం, దేవుని వాక్యాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2వ వాక్యం నుంచి చదువుదాం. ఇర్మియా 15వ అధ్యాయం 16వ వాక్యం. త్వరగా 2 రెఫరెన్సులు చదువుదాం. యెహోవా ధర్మశాస్త్రమును, ఇదిగో నా వైపు చూడండి, ఆయన చదువుతాడు. మీ చేతిలో పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకోండి ఒకసారి. ఇట్లా పట్టుకోండి అమ్మ, బైబిల్ పట్టుకోండి. अपने हाथ में बाइबल ले लो, पवित्र शास्त्र ले लो, भजन संगीत उसका 1 अध्याय 2 वचन। भाई साहब पढ़ रहा, एक बार तुम ध्यान से एक बार अपना मन लगाओ। यहोवा धर्मशास्त्रमंदु ఆనందించుచు దివారాత్రము దానిని దానించువాడు ధన్యుడు. ఆనందం ఎక్కడుందో తెలుసా? పడో एक बार हिंदी में वो वचन। ప్రసన్న रहता है బస్. దేవుని వాక్యం అంటుంది మన ఆనందం దేవుడు ఎక్కడ పెట్టాడంటే నువ్వు రోజు పరిశుద్ధ గ్రంథాన్ని చదువు, రోజు బైబిల్ చదువు. అయ్యా రోజు దేవుని వాక్యాన్ని తెరువు. ఎందుకు చెప్తారు సేవకులు ప్రతిరోజు బైబిల్ చదవండి, ప్రతిరోజు బైబిల్ చదవండి?
కానీ మన బైబిల్ తెరిస్తే వెంటనే ఆవలింతలు ఎందుకు వస్తాయి? ఎందుకు బైబిల్ చదవడానికి మనస్సాక్షి మనకు ముందుకు రాదు? ఎందుకు పరిశుద్ధ గ్రంథం సంవత్సరాల నుంచి మన కబోర్డ్లో పెట్టుకుంటున్నాం? ఆదివారం తీస్తాం, వస్తాం, మళ్ళీ వెళ్తాం. ఏ రోజు బైబిల్ పరిపూర్ణంగా చదవాలని కాస్త సమయం దొరికింది, పరిశుద్ధ గ్రంథంలో కొంత చదువుకుందామన్న మనస్సాక్షి ఎందుకు రాదు అని అంటే సాతానికి బాగా తెలుసు. నీవు సంతోషపడితే వాడికి కడుపు మంటగా ఉంటుంది కనుక, శత్రువు యొక్క ఆలోచన అదే కనుక, నీకు ఆనందం పరిశుద్ధ లేఖనాలలో దేవుడు దాచి ఉంచాడు కనుక, దేవుని బిడ్డలకు చాలా మందికి పరిశుద్ధ గ్రంథం చదవడానికి అవకాశం లేకుండా చేస్తాడు, మనసు లేకుండా చేస్తాడు. ఈరోజు ఆదివారం 10 గంటలకు ఆరాధనకు వచ్చారు. ఎంతమంది బైబిల్ చదువుకొని వచ్చారు? ఈరోజు పరిశుద్ధ గ్రంథాన్ని చదివిన వారు ప్రతిరోజు చదివేవారు. వినండి, ఆనందం ఎక్కడో లేదు. అందుకే జీవితాంతం ఏడుపులు. మరి జీవితాంతం ఎందుకు మనసులో నెమ్మది లేకుండా ఉంటుందో తెలుసా? నీకు అర్థం కావడం లేదు. దేవుని ఆనందం ఎక్కడుందో అర్థం కావడం లేదు. ఉదయమే లేచి దేవుని సన్నిధానంలో గడిపి నీ చేతుల్లో పెట్టిన పరిశుద్ధ గ్రంథం ఇదేంటో తెలుసా? నా దేవుడు నీకు నాకు ఇచ్చే ఆనంద అద్భుతమైన గ్రంథం ఇది. ఇది చదువుతూ ఉంటే దావీదు అంటాడు, అయ్యా మధ్యరాత్రి కాల సమయంలో నా పడక మీద నీ వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు కొవ్వు మెదడు దొరికినట్టుగా అనిపించింది అయ్యా, నాకు దుంటి తేనె ధారలు తాగినట్టు అనిపించింది అయ్యా. మనకేమో నిద్ర వస్తాయి, మనకేమో విసుకొస్తాయి. మత్తయి సువార్త కోసం ఉల్టా వెతుక్కుంటూ వస్తాం. కీర్తన దొరికే లోపల గంట అయిపోతుంది. కారణం, దాని మీద నువ్వు దృష్టి పెడితే కదా. నీ దాసంతా డూప్లెక్స్ల మీద, సంపాదనల మీద, ఇలా వీకెండ్ కదా అలా పార్కు పోదాం, అటు పోయేద్దాం, ఆ హోటల్లో బిర్యానీ చేద్దాం, ఈ హోటల్కి పోయేద్దాం. ఆనందం కోసం భూమి మీద వెతుకుతున్నావు. ఆనందం నీ చేతిలోనే పెట్టాడు దేవుడు. హల్లెలూయా. ఇది చదవండి, నీ బిడ్డలకు చదివిపించండి. నువ్వు ప్రతిరోజు నీ కుటుంబంలో పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. నీ కుటుంబంలో ఆనందము క్రియేట్ అవుతుంటుంది. హల్లెలూయా. చదవమా హుషారుగా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే అదే ఇర్మీయా గ్రంథం 15వ అధ్యాయం 16వ వాక్యం అద్భుతమైన మాట రాస్తాడు. ఇర్మీయా పుస్తకం 15:16 వాక్యం, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడెను కనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమునై కలుగజేస్తున్నాయి. హల్లెలూయా. అర్థమవుతున్నాయా మీకు? ఏడవాలి, నా కుటుంబం అంతా నా బతుకంత ఇలా ఉండాలంటే నీకు అంత ఆశ ఉంటే దానికి నాకేం బాధ లేదు, నాకేం బాధ లేదు. ఫైల్స్ తిరిగేస్తున్నావు కానీ పరిశుద్ధ గ్రంథం ఒక పేజీ తిప్పలేకపోతున్నావు. అందుకనే ఏమున్నా ఏం సంపాదించినా నోట్లో నవ్వు మాత్రం లేదు. 24 గంటలు భర్త గురించి టెన్షన్, పాడైపోతున్న పిల్లల కోసం టెన్షన్, ఇంట్లో టెన్షన్ టెన్షన్ టెన్షన్, ఒత్తిడి ఒత్తిడి ఒత్తిడి. ఎందుకు? ఆనందం ఎక్కడ దొరుకుతుందో నీకు అర్థం కావడం లేదు. దాన్ని సంపాదించే పనులను ఓడిపోతున్నావు. అందుకనే ప్రభు అంటున్నాడు, మీ చేతిలో పరిశుద్ధ గ్రంథాన్ని పెట్టాను కనుక నా సంగమా, నువ్వు రోజు దేవుని వాక్యాన్ని తెరిచి ఆ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దైవికమైన అనుభవాలను చదివి నీ కుటుంబాన్ని, నీ హృదయాన్ని తృప్తిపరచుకో. నీ కుటుంబ వ్యవస్థకి ఆనందానికి కారణంగా మార్చుకో. హల్లెలూయా. చపాలి చేతుల దుష్యారుగా హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా. మూడవదిగా నేను మీకు త్వరగా గుర్తు చేస్తాను. మూడవదిగా దేవుని వాక్యం అంటుంది, కీర్తనల పుస్తకం 45వ అధ్యాయం, కీర్తన గ్రంథం 45వ అధ్యాయం 7వ వాక్యం, లూకా సువార్త 10వ అధ్యాయం 21వ వాక్యం. నీవు నీతిని, అమ్మా తెలిసారా? తెలుసుడేందుకు ఇంట అయిపోతుంది అంటున్నారు. నీవు నీతిని ప్రేమించి
భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను నిన్ను ఆనంద తైలముతో అభిషేకిస్తాడు. హల్లెలూయా. తలకు మంచి పారాషూట్ ఆయిల్ పెట్టుకోవాలి, బాగుంటుంది. కానీ జీవితానికి అభిషేక తైలం అంటుకోవాలి. హల్లెలూయా. అందుకని దైవజనులైన యేసన్న గారు రాసిన పాటలో ఒక పాట ఉంటుంది. ఆనందమానందమానందమే ఆనంద తైలముతో అభిషేకించి అతి పరిశుద్ధ స్థల ప్రవేశమిచ్చే నా జీవిత భాగ్యమే. అభిషేకంలో ఏముంది? చెప్పండి, అభిషేకంలో ఏముంది? ఆనందం. అభిషేక తైలానికి ఒక పేరుంది, ఆ తైలమే ఆనందం. నీ తలకు మంచి నూనె పెట్టుకుంటే, ఒక కొబ్బరి నూనెనో ఏదో కాస్ట్లీ ఆయిల్ పెట్టుకుంటే నీ తలకి ఎలా ఆరోగ్యానికి కారణంగా ఉంటుందో, నీ ఆత్మీయతకి, నీ కుటుంబ వ్యవస్థకి, నీ జీవితానికి ఆనందాన్ని, సంతోషాన్నివ్వడానికి నా దేవుడు అంటున్నాడు, సంగమా, ఈ భూమి మీద నువ్వు టెంపరరీ హ్యాపీనెస్ కొరకు పాకులాడకు. శాశ్వతమైన ఆనందం ఇవ్వడానికి నీ తండ్రి అయిన దేవుడనగా నేను నీ పట్ల దృష్టి పెడుతున్నాను కనుక నేనిచ్చే రక్షణలో ఆనందం ఉంది. రక్షించబడు. నేనిచ్చిన జీవ గ్రంథమును చదువు, ఆ పరిశుద్ధ గ్రంథంలో నీకు ఆనందం దొరుకుతుంది. 3, నేను నీ తల మీద ప్రోక్షించే అభిషేక తైలాన్ని దేవుని సముఖంలో, దేవుని కాళ్ళ దగ్గర అడిగి పొందుకో. దేవా, నన్ను అభిషేకించమని అడుగు. ప్రభువా, నీ ఆత్మతో నన్ను నింపమని అడుగు. ఎందుకో తెలుసా? ఆ అభిషేకం నీ తల మీద విడుదలైనప్పుడు ఆ తైలం చేసే పని ఏంటంటే నీ జీవితాన్ని ఆనందముతో నింపుతుంది. హల్లెలూయా. అందుకనే భూమి మీద మన ప్రభువు ఈ భూమి మీద సేవ చేస్తున్న దినాల్లో అక్కడ రాస్తాడన్నమాట. లూకా సువార్త 10వ అధ్యాయం 21వ వాక్యంలో ఒకసారి చూడండి. లూకా సువార్త 10వ అధ్యాయం 21. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, అర్థమైందా? ఎందులో ఆనందించాడు యేసయ్య? చెప్పని గట్టిగా, నోరు తెరిచి. ఎందులో ఆనందించాడు? పరిశుద్ధాత్మలో. ఆత్మలో ఆరాధిస్తూ దేవుణ్ణి పాడుతుంటే కొంతమందికి హోష్ ఉండదు, నోరు కదపనీకి రాదు. మహాఘనమైన దేవుని నామాన్ని ఉత్సాహంగా, ఆనందంగా ఆయనను ఘనపరచడానికి సహకరించదు. ఆరాధన అయిపోయిందంటే బయట అరవడానికి బాగానే బలం, బాగానే సౌండ్ వస్తాయి. దేవుని పాదాల దగ్గర, ఆయన మందిరంలో ఆయనను స్తుతించి ఆనందించి ఆరాధించడానికి మనసారా కళ్ళు మూసుకొని దేవుని ప్రశస్తమైన ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలతో కలిసి స్తుతించి ఆరాధించి ఆనందించడానికి ఆ అభిషేకముతో నింపబడి, ఆత్మ తైలముతో నింపబడి భూమి మీద మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రభుల వారు కూడా ఆత్మలో ఆనందించాడని బైబిల్ చెప్తుంటే, ఆత్మ అభిషేకం నా జీవితానికి ఆనందాన్ని కలగజేస్తుంది. హల్లెలూయా. ఆ ఆనందాన్ని నువ్వు ప్రభు దగ్గర అడగాలి. ప్రభా, నన్ను అభిషేకించయ్యా. ప్రభా, నీ ఆత్మతో నన్ను నింపయ్యా. కొంతమందికి అభిషేకం అంటే ఎలా అర్థమైందని అంటే, అమ్మో ఆగమాగం అయిపోతారు, ఇక్కడ నుంచి అటురుకుతారు, అక్కడి నుంచి ఇటురుకుతారు, కింద పడిపోతారు, దొరలుతారు. నీ కనులు సరిగ్గా లేక నీకు అంత ఆగమాగం కనబడుతున్నది. దేవుని సన్నిధానంలో అభిషేకాన్ని నువ్వు ఎప్పుడైతే, బైబిల్ చెప్తున్న మాట వినండి, మనుష్య కుమారుని విషయంలో అభ్యంతర పలువాడికైనా పరలోకంలో క్షమాపణ ఉన్నది. కానీ ఆత్మ సంబంధమైన విషయాల మీద ఎవడైనా అభ్యంతరకరంగా ప్రవర్తిస్తే, మాట్లాడితే ఇహమందును పరలోకమందును క్షమాపణ లేదు. ఆత్మ సంగతుల విషయంలో, ఆత్మాభిషేక విషయంలో అనవసరంగా వల్గర్గా మాట్లాడకు. నీకు చాతగాక, దేవుని అభిషేకాన్ని పొందుకునే దమ్ము లేక, అర్థమైతే మీకు, ఆ అభిషేకం కోసం ఒక దైవజనుడిగా 1.5 సంవత్సరం ఉపాసం ఉన్నాను నేను. 1.5 సంవత్సరం.
అర్థమైందండి. బొంబాయి మహానగరంలో రాత్రి పగళ్ళు సౌండ్ వస్తుంది, ప్రార్థన చేయడానికి కాన్సన్ట్రేషన్ కుదరదు. ఆ బొంబాయిలో నేను రక్షించబడ్డ దినాల్లో రాత్రి ప్రార్థన చేసుకోవడానికి అవకాశం లేకపోతే దేవుని బిడ్డ రాత్రి 2 గంటలకు 3 గంటలకు దేవుని కలదరి ఏడ్చేవాడిని. ప్రభా, నాకు అభిషేకం కావాలయ్యా. నేను ఐశ్వర్యాలు అడగడం లేదు ప్రభా, నాకు అవసరం లేదు. నేను బొంబాయి నగరానికి వచ్చాను, నాకు ధనము కావాలని అడగడం లేదు. నీ అభిషేక తైలం ఇవ్వు ప్రభా. నా మీద అహరోను తల మీద పోయబడిన అభిషేక తైలం పొయ్యి ప్రభా. నేను ఆత్మవరములతో నింపబడాలి, భాషలతో నీతో మాట్లాడాలి, ప్రవచనములతో నీతో మాట్లాడాలి. నేను మనోనేత్రాలు తెరవబడిన వాడనై స్టెఫెను చూసినట్టుగా ఆకాశం తెరవబడడం నేను చూడాలి. నాకు అట్ట అభిషేకం ఇవ్వయ్యా అని దేవుని కాళ్ళ దగ్గర ఏడ్చి 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 ఉపవాసాలుండి ప్రభు దగ్గర పొందుకుంటే దొరికేది అభిషేకం. అర్థమైందా? అర్థమవుతుందండి. దాని విలువ నీకేం తెలుసు? ఈరోజు చాలా మందికి దాని విలువలు తెలవవు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో తిరిగి పడుకున్నటువంటి వారితో ప్రభు అంటాడు, బాబు నాతో ఉంటే మీకు ఫ్రీగా రొట్టెలు దొరికాయి, నాతో ఉంటే మీకు స్వస్థత దొరికింది, నాతో ఉంటే మీకు గౌరవాలు దొరికాయి. అయితే అభిషేకం కావాలంటే మీరు కనిపెట్టాల్సిందే. అవునా కాదా? అని చెప్పేది అవునా కాదా? యేసు ప్రభుతో తిరిగిన శిష్యులకు కాస్ట్కి ఇచ్చాడా, ఫ్రీగా ఇచ్చాడా? రొట్టె ఫ్రీగా ఇచ్చాడా, పైసలకు ఇచ్చాడా? చెప్పండి, ఫ్రీగా ఇచ్చాడా లేదా? 5 రొట్టెలు 2 చేపలు చేయడానికి 5 రోజులు పట్టిందా, 5 నిమిషాలు పట్టిందా? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచడానికి ప్రభు వాళ్ళ చేతులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. కానీ పేతురు, యాకోబు, యోహానులు, ఈ 12 మంది అపోస్తులు, వారితో పాటు ఇంకా అనేకమైన విశ్వాసులు అభిషేకం పొందడానికి 10 రోజులు ఉపవాసం ఉండాల్సి వచ్చింది. ఆలోచించు. మనకేమది అర్థం కాక అబ్బబ్బబ్బా, అయ్యగారు ప్రార్థన చేయగానే దయ్యం వెళ్ళిపోయిందిరా, నేను ప్రార్థన చేయగానే జలుబు తగ్గిపోయిందిరా, ఇదే అనుకుంటున్నా. అభిషేకం పొందడానికి దానికున్న ప్రియారిటీ, దానికున్న విలువ భూమి మీద పరలోకంలో దేనికి లేదు. హల్లెలూయా. అందుకే ఒకరోజు గారడి వాడైన సీమోను పేతురు దగ్గరికి వచ్చి అంటాడు, అయ్యా వెండి బంగారాలు ఉంచుకో, నీ మీద ఉన్న అభిషేకం నాకు దయచేయి. నేను చేతులు పెడితే అభిషేకం విడుదల కావాలి, నువ్వు ప్రార్థన చేస్తే అభిషేకం ఎలా విడుదలవుతుందో నీ మీద నిలబడిన ఆత్మ నాకు కావాలి. ఎంత కావాలి? ఉంచుకో, బంగారం, వెండి, ఐశ్వర్యం అని అంటే దైవజనుడు అన్నాడు, వెండి బంగారాలతో పరలోక సంబంధమైన వరాన్ని కొంటావా అంటే అర్థం ఏంటి? వెండితో బంగారంతో నువ్విచ్చే డబ్బుతో పరిశుద్ధాత్మను సంపాదించుకోలేవు. అది నీ ప్రతిష్ట, అది నీ తపన, అది నీ హృదయమును చూసిన దేవుని కాళ్ళ దగ్గర కనిపెట్టి ఏడ్చి, అయ్యా నాకు ఆత్మ సంబంధమైన అనుభవాలు కావాలి అని అడిగితే ప్రభు నీ ప్రార్థన విని 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 తుప్పి నీటి వాగుల కొరకు ఆశపడ్డట్టుగా నీ గుండె, నీ హృదయం పరితపిస్తే ఏదో ఒక రోజు నీ తల మీద అభిషేక తైలము కుమ్మరించబడుతుంది. హల్లెలూయా. ఎంతమంది అభిషేకం పొందుకున్నారు? నేను మిమ్మల్ని చేతులు ఎత్తమని అడిగాను. మీకు బాగా తెలుసు నీ మీ తల మీద అభిషేకం ఉందో లేదో. అభిషేకం అది నీ కుటుంబానికి, నీకు ఆనందానికి కారణంగా మారుతుంది. ఆత్మ నింపుదల నీ జీవితానికి సంతోషానికి కారణంగా మారుతుంది. యేసు ప్రభుల వారు ఆత్మలో ఆనందించాడట. అందుకే దేవుని లేఖనం అంటుంది, అభిషేకంతో నింపబడు. ప్రభు పాదాల దగ్గర ఉపవాసం ఉండి అడుగు, దేవుని కళ్ళ దగ్గర నన్ను ఆత్మతో నింపు ప్రభు అని అడగండి. ఆ ఆత్మని గుండెల్లో ఎప్పుడైతే ప్రోక్షించబడతాదో 133వ కీర్తనలో దేవుడు రాస్తాడు, అహరోను తైలం తల మీద పోయబడిన అభిషేక తైలం. ఎంత గొప్పది అనుకున్నావు? అందుకే అభిషేకం పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు, యవనస్తులు, యవనరాండ్రు, దైవజనుడు, సేవకురాలు అందరూ అంతటా అభిషేకంతో నింపబడాలి. హల్లెలూయా. మీకు తెలుసా కొన్ని సంఘాల్లో ఆత్మతో నింపబడని వారికి బళ్ళు ఇవ్వరు. తెలుసా మీకు? ఏం తమాషా అనుకుంటున్నారు ఏంది ఆత్మీయ విశ్వాసం అంటే? కొన్ని సంఘాల్లో బళ్ళు ఇవ్వరు.
పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, అభిషేక తైలముతో నింపబడి అభిషేకించబడిన తర్వాత ఒక దైవజనుడు సేవ చేయాలి. ఇది క్రమం. అహరోను ఎంత మోషకు అన్నైనా దేవుడు అంటాడు, మోషే నీవు అభిషేక తైలను తీసుకెళ్ళి నీ అన్నయ్య అయిన అహరోను తల మీద పోసి అతనిని యాజకుడిగా ప్రతిష్ఠించు. అంటే అర్థం ఏంటి? అభిషేక తైలం లేనివాడు సేవ చేయడానికి బైబిల్ ఒప్పుకోదు. ఈరోజు వేల మంది సంఘంలో బైబిల్ పెట్టుకొని తిరుగుతున్నారు. తల మీద అభిషేకం ఎవరికి లేదు. దైవజనులుగా చలామణి అవుతున్నారు. వాడే సేవకుడు కాదు. వాడితో పొందిన బాప్తిస్మము, వాడితో తీసుకున్న బల్ల ఇంకెక్కడ చెల్లుబాటు అవుతుందో చూసుకో. డూప్లికేట్ నోటు నా దగ్గర ఉన్న నడవదు, నీ దగ్గర ఉన్న నడవదు. ఇంకేం నడుస్తుంది? దేవుని లేఖనం అంటుంది, అభిషేకం ఆనందానికి కారణం. హల్లెలూయా. చదవమా హుషారుగా, హల్లెలూయా. నాలుగవదిగా తన బిడ్డల ఆనందం కోసం నా దేవుడు సిద్ధం చేసిన అనుభవాల్లో నాలుగవది అదే కీర్తనల పుస్తకం 84వ కీర్తన ప్రారంభ వాక్యం. యెషయా 66:10 వాక్యం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంతో రమ్యములు. యెహోవా మందిర ఆవరణములు నేను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుతున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలేస్తుంది. అదే యెషయా 66 అధ్యాయం. యెషయా 66:10. యెరూషలేమును, దేవుని సంఘాన్ని, దేవుని మందిరం అనే యెరూషలేమును ప్రేమించు వారలారా, ఇదిగో మీరందరూ ఆ యెరూషలేముతో సంతోషించుడి, ఆనందించుడి. ఆమెను బట్టి దుఃఖించు వారలారా, మీరందరూ యెరూషలేముతో ఉత్సాహము చేయండి. ఆదరణకరమైన మీరు కుడిచి తృప్తి నొందెదరు. అనుభవించుచు ఆనందించెదరు. హల్లెలూయా. 56వ అధ్యాయం యెషయా పుస్తకం 7వ వాక్యం. 56వ అధ్యాయం 7వ వాక్యం. 6 నుంచి చదువుతున్నాను. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యజనులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. అయ్యా, నా ప్రార్థన మందిరములో నా ప్రజలను నేనేం చేస్తాను? ఎక్కడ చెప్పండి, ఎక్కడ? మరి ఎందుకు మీ ఆవిడలు ఈరోజు మందిరానికి రాలే? వాళ్ళు ఏడిస్తే చూడాలని ఉందా మీకు? మందిరంలో ఏమున్నాయి చెప్పండి. ఏముంది మందిరంలో? చెప్పాలి, నోరు తెచ్చి గట్టి. ఏముంది? దేవుని వాక్యం అంటుంది, నీ మందిరములో బైబిల్ అంటుంది, నా ప్రజలకు నా మందిర ఆవరణములలో నేను సంతోషాన్ని కలగజేస్తాను. హల్లెలూయా. సంతోషం దొరికే స్థలానికి మరి ఎందుకు నువ్వు ఎప్పుడు లేట్ వస్తావు? 10 గంటలకు ఎగ్జాక్ట్లీగా వచ్చిన వాళ్ళు ఎవరున్నారండి ఇక్కడ? ఎవరున్నారండి? ఎందుకు రాలే మీరు? ఎందుకు రాలే? మీకు తెలియదు. సంతోషం అక్కడ దాగి ఉందని మీకు అర్థం కాక సాతానుడు మీ హృదయాలను కఠినపరిచి వెళ్దాం మెల్లగా వెళ్దాం, అవసరమైతే వస్తూ ఇంకేమైనా షాపింగ్ ఉంటే చేసుకొని వెళ్దాం మెల్లగా. బాగా వినండి, మందిరపు యొక్క విలువ నేర్చుకున్నవాడు ఎవడైనా క్షణము కూడా ఎప్పుడు మందిరానికి లేట్ రాడు.
క్షణం, నిమిషం కాదు, క్షణం. ఇదే ఆత్మీయుల యొక్క లక్షణం. నేను అలాగే బతుక్కుంటూ 20 ఏళ్ళ నుంచి సెకండ్ కూడా ఎప్పుడు మందిరానికి లేట్ వెళ్ళకుండా బతికాను నేను. హల్లెలూయా, చవాలి గట్టిగా హల్లెలూయా. ఈరోజు దేవుడు నమ్మిన బిడ్డలకు దుఃఖానికి కారణం ఏంటో తెలుసా? వారికి మందిరంలో ఆనందం ఉందన్న సంగతి తెలియదు. మందిరంలో దేవుని ప్రసన్నతలో వారికి సంతోషం దొరికే అవకాశాలు ఉన్నాయన్న సంగతి తెలియదు. మందిరానికి ఉసూరుమంటూ వస్తూ నెమ్మదిగా వస్తూ ఉన్న 2 గంటల్లో 40 సార్లు లేచి 4 సార్లు ఫోన్ పట్టుకొని బయటకు వెళ్ళి, అర్థమైందా? అందుకే ఇంట్లో నెమ్మది లేదు, ఆనందం లేదు, నీకు జీవితంలో సుఖం లేదు. ఎప్పుడైనా ఇంటికాడ పోయి అద్దం చూసుకో, డ్రెస్సింగ్ టేబుల్ ఉంటే ఒకసారి చూసుకో. ఎన్ని రోజులు అయింది నవ్వి మంచిగా? ఎన్ని రోజులు అవుతుంది మనసారా నవ్వే దూరమైంది నీకు. అందుకే షార్ అంటది, ఈ ముసలితనంలో యెహోవా నాకు నవ్వు కలగజేశాను. ఏం కలగజేశాడట? ఏం చేశాడట? దేవుడిచ్చే దీవెన కాదా సంతోషం? సంతోషం ఉంటే, ఆ కుటుంబంలో ఆనందం ఉంటే ఎలా ఉంటుందండి? పచ్చడన్నం తిన్నా పర్వాలేదు, ఆనందం ఉండాలి, ఆనందం ఉండాలి. అందుకే దేవుని లేఖనం అంటుంది, నా దేవుని బిడ్డలారా, పరిశోధించి ఒక జ్ఞాని చెప్తున్నాడు, సంతోషంగా ఉండడం కంటే మనిషికి అదృష్టం ఏది లేదు. ఆ సంతోషమే దేవుడు తన బిడ్డలకు అందించాలని ఆశపడుతుంటే, ఆ సంతోషం దొరికే 4వ అనుభవం దేవుని జీవము కలిగిన మందిరం. అందుకే మందిరానికి క్రమంగా రావాలి, మందిరానికి సమయానికి రావాలి. మందిరంలో సమయం ఉన్నప్పుడు, ఇంటికాడ ఖాళీగా ఉన్నప్పుడు దేవుని మందిరానికి భార్య భర్తలు పిల్లలతో వచ్చి కాసేపు అలా గడిపి దేవుని సంఘంలో, దేవుని మందిరంలో మనసారా ప్రార్థన చేసుకొని కాస్త ఇంటికి వెళ్ళాలి. అది అక్కడ ఆనందం దొరుకుతుంది. ఆదివారం రావడమే గగనం, ఆదివారం రావడమే గంట లేటు. ఎక్కడ దొరుకుతుంది నీకు ఆనందం? దేవుడు ఏమన్నా పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచిన పరిశుద్ధాత్మ దేవుడు ఏమైనా టైంపాస్కి రాశారు అనుకున్నారా? భర్త పొద్దు లేసు నుంచి త్వరగాని అని 100 సార్లు చెప్తాడు. ఈమెకు చీమ కొట్టినట్టుగా ఉండదు. ఎందుకంటే ఆమెకు తెలిసిపోయింది, ఈడు ఎట్లా ఉన్నా నిడిచిపెట్టి పోడు. ఒకవేళ పోతే నాకేం మంచిది, ఈయనే కూర్చుంటా. అలాంటి అలవాట్లు ఉన్నాయి. రోగమంతా మీ దగ్గరనే ఉంది. అందుకే ఇంట్లో అన్నా కొడుకు ఇట్లా అన్నా, అన్నా బిడ్డ ఇట్లా అన్నా, అన్నా అనారోగ్యం అన్నా, అన్నా ఇన్ఫెక్షన్స్ అన్నా అని ఇంట్లో ఎప్పుడు ఏడుపు ఎందుకు ఉంటుందనంటే, నీకు ఆశీర్వాదము దొరికే అనుభవాన్ని నీ కన్నులకు మరుగు చేస్తున్నాడు సాతానుగాడు. అందుకే మందిరానికి రావడానికి బిడ్డలకు, దేవుని ప్రజలకు ఆశ ఉండదు. అర్థమవుతుందనండి? నేను అంటున్నాను, మీకు బస్ ఛార్జ్ లేకపోతే కానుక పెట్టెలో వేసే 10 రూపాయలు వేయకండి, బస్ ఛార్జ్ పెట్టుకొని రండి. మీరు కానుక వేయకపోయినా పర్వాలేదు, మందిరానికి రండి. హల్లెలూయా, చపాలి గట్టిగా హల్లెలూయా. మందిరానికి రండి. కారణం, మీకు ఆనందం దొరుకుతుంది ఇక్కడ. మందిరంలో కన్నీళ్లతో ప్రార్థన చేసింది హన్నా, ఏడుపుతో ప్రార్థన చేసింది. దైవజనుడైన ఏలీ అంటాడు, ఏమమ్మా ఏడుస్తున్నావు? అయ్యా, నా గుండెల్లో పట్టలేనంత దుఃఖం ఉంది, గొడ్రాలితనమయ్యా, చెరుగు పరుగు వారు నన్ను ద్వేషిస్తుంటే, నిందిస్తుంటే తట్టుకోలేకపోతున్నాడు అని అంటే, దైవజనుడు అంటాడు, ఇదిగో సైన్యములకు అధిపతి యెహోవా నీ హృదయంలో ఉన్న వాంఛను తీర్చి నువ్వు క్షేమంగా వెళ్ళు అని అంటే, బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆమె అది మొదలుకొని దుఃఖముఖంగా ఉండడం మానేసిందట. ఉందా లేదా బైబిల్ ఆ మాట? ఎందుకు? ఆనందాన్ని తీసుకుపోయింది. మందిరానికి వచ్చి ఆనందాన్ని పట్టుకొని పోయింది. ఆనందం ఆమె గుండెల్లో నిండిపోయింది. నా దేవుని మందిరానికి వచ్చాను, నా దేవుని నాతో వాగ్దానం ఇచ్చాడు, ఆయనే చూసుకుంటాడు. అర్థమైందండి? చాలా మందికి ఈ తరంలో సాతానుడు ఏం చేస్తాడంటే, నువ్వెక్కడ ఆనందంగా సంతోషంగా ఉంటే వాడు చూడలేక నీ హృదయాన్ని కఠినపరిచి, నీకు పనుల భారాన్ని పెంచి, ఆ చుట్టం వస్తుండు ఈ చుట్టం వస్తుండని లేనిపోని ఆలోచనలు, ఒత్తిడిని గుండెల్లో పెట్టి మందిరానికి రాకుండా నెలలు మందిరానికి రాకుండా ఉంటారండి. నెలలు దూరం ఉన్న వాళ్ళు వచ్చేదే బల్లారాధనకి, దూరం ఉన్న వాళ్ళు వచ్చేదే నెలలో ఒకసారి. ఆ నెలలో ఒక్కసారి రావడానికి కూడా ఏముండదు.
ఏం లేకపోతే రేపు ఆరాధన అంటే ఈరోజు ఏం వండుకోకు, తినకు, 100 రూపాయల కూరగాయలు వండుకోకుండా 100 ఛార్జ్ పెట్టుకొని రా మందిరానికి. అది ఆత్మీయత. వాక్యం చెప్తుంది నువ్వు సుఖంగా సంతోషంగా ఉండాలని కదా దేవుడు కోరుకుంటున్నాడు. 10 కిలోమీటర్లు ఉన్న వాడికి మందిరం విలువ తెలియదు, పక్కనే ఉన్న వాడికి మందిరం విలువ తెలియదు. అందుకే నీ జీవిత విధానాలు బట్టబయలవుతున్నాయి. ఏ రోజు మందిరానికి సమయానికి రావు, ఏ రోజు మందిరంలో మనసారా స్తుతించడానికి మనసు ఒప్పదు. మందిరంలో ఏదో విచారంగా కూర్చొని ఉసూరుమంట కూర్చొని మాటి మాటికి వెనక గడియారం చూసి మాటి మాటికి సెల్ ఫోన్ చూసుకోండి. ఎప్పుడైపోతుందా, పోదాం బయటకి, ఆడ హోటల్లో ఛాయ్ తాకుండా ఖాళీ బాతే టైంపాస్ మాటలకు అక్కడ ఆనందం ఉంది మనిషికి. అందుకే అక్కడ ఆనందం చూసుకుంటున్నాడు. తెల్లారింటికి రాగానే అప్పులోడు అడుగుతున్నాడు, అప్పులోడు వస్తున్నాడు, మళ్ళీ ఇంట్లో నెమ్మది లేకుంటుంటుంది. ఎందుకంటే నీకు ఆనందం ఎక్కడ దొరుకుతుందో నీకు ఏడర్థమైంది. మందిరం, ఆ మందిరావరణంలో ఆనందం ఉందని గమనించిన దావీదు అంటాడు, ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు ఆదివారం వస్తుందా, నేనెప్పుడు దీపము కలిగిన దేవుని మందిరానికి వెళ్ళవలనని నా హృదయము తపించుచున్నది. హల్లెలూయా. మీ ఆత్మీయత ఎంత గొప్పదో మందిరానికి వచ్చేటప్పుడు తెలిసిపోతుంది. అర్థమైందండి? క్లాస్ ఫస్ట్ ఉన్నాడు ఎప్పుడు స్కూల్కి 10 నిమిషాలు లేట్ ఎప్పుడు పోడు. వాడు పొద్దున్నేతో త్వరగా తయారై స్కూల్కి వెళ్ళే ధ్యాసలోనే ఉంటాడు. మందిరం మీద మక్కువ ఉన్నాడు ఎప్పుడు లేట్ రాడు. అర్థమవుతుందా? నువ్వు ఆ విసుగుతో వస్తున్నావు, నీ హృదయాన్ని చూసిన దేవుడు సూరుమంట వస్తుంది కనుక. అర్థమవుతుందా? ఆ ఆశ లేకుండా. అర్థమవుతుందండి? చాలామందికి ఇదిగో అర్థమైంది. మీ భర్తలకు చెప్పండి, రోగాలతో సమస్యలతో ఎందుకుంటారు, ఆరోగ్యాలు ఎందుకు పాడవుతున్నాయి, కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఎందుకు అవుతున్నాయి? ఆనందం మందిరంలో దాగి ఉంది. హల్లెలూయా. నువ్వు మందిరాన్ని విడిచిపెట్టి ఎన్ని పోరాటాలను చేయి, ఆనందం దొరికే స్థలాలు అవి కావు. ఇక్కడ ఆనందం ఉంది. అందుకే దేవుడు స్వయాన్ అంటున్నాడు, నా ప్రజలకు నా మందిరానికి నేను తోడుకొని వచ్చి వాళ్ళను ఆనంద ప్రవాహంలో ఉన్న ఆశీర్వాదాన్ని నేనే వాళ్ళని ఆనందింపజేస్తాను. మందిరంలో ఆనందం. నెలలైంది మీ ఆయన మందిరానికి రాక, నెలలైతుంది బల్లారాధనలో పాల్గొనక. ఎట్లా ఊహిస్తున్నావు నీ ఇంట్లో నెమ్మది ఉంటుందని? ఎట్లా అనుకుంటున్నావు ఇంట్లో ఆనందం ఉంటుందని? దేవుడు ఇంకొక తోవలే తెరవలేదు, ఒకే తోవ. ఆ త్రోవలో వెళ్తేనే ఆశీర్వాదం, ఆనందం. హల్లెలూయా. చవాలు హుషారుగా హల్లెలూయా, హల్లెలూయా. 5వదిగా జాగ్రత్తగా వినండి. దేవుని లేఖనం చెప్తుంది, లూకా సువార్త 15వ అధ్యాయం, త్వరగా చదవండి. 22వ వాక్యం, అపోస్తుల కార్యాలు 2:46 వాక్యాలు, త్వరగా తీసి చదవండి. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రమును త్వరగా తెచ్చి, ఇదిగో తప్పిపోయిన నా కుమారుడికి కట్టి, వీడి చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులను తొడిగించి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదాము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికేను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. ఇదిగో బాగా వినండి. అంతటా వారు కుటుంబంలో సంతోషపడసాగిరి. అప్పుడు ఆ తండ్రికున్న పెద్ద కుమారుడు ఉన్నాడే, ఆ పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాయిద్యములను నాట్యములను కలుగుట విని దాసులలో ఒకరిని పిలిచి ఇది ఏమిటని అడగగా, ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చాడు, అతడు మన యొద్దకు సురక్షితముగా వచ్చినందున తండ్రి కొవ్విన దూడను వధించనెను. అయితే ఇదిగో బాగా వినండి. పెద్ద కొడుకు తమ్ముడు జరుగుతున్న ఫంక్షన్కు అతనికి నచ్చలేదు. అయితే పెద్ద కొడుకు అన్న కోపపడి లోపలికి వెళ్ళనొల్లక
పోయెను. కనుక ఇదిగో బాగా వినండి, అతన్ని తండ్రి వెలుపలకి వచ్చి బతిమలాడుకొనెను. అందుకు అతడు, బాగా వినండి, తన తండ్రితో, పెద్దోడు అంటున్నాడు, తండ్రి ఇదిగో ఇన్నేళ్ల నుండి నేను నిన్ను సేవిస్తున్నాను, నీ ఆజ్ఞను మీరలేదే, అయినను, బాగా వినండి, నా స్నేహితులతో ఇతనికి సంతోషం ఎక్కడ కావాలట? చెప్పండి గట్టి, ఎక్కడ కావాలట? తండ్రి ఇంట్లో తమ్ముడితో గద్దు, తమ్ముడితో సంతోషంగా, తండ్రితో సంతోషంగా ఉండే బాపతి కాదు ఇది. ఈయనకి ఫ్రెండ్స్ కావాలి. నా స్నేహితులతో సంతోషపడునట్లు నీవు నాకెన్నడును ఒక్క మేక పిల్లలైనను ఇయ్యలేదే, అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రవ్విన దూడను వధించితివని చెప్పాను. అందుకు తండ్రి అంటున్నాడు, వినండి, తండ్రి, పరలోకపు తండ్రి భావన ఇది. అందుకు తండ్రి, కుమారుడా, నువ్వెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవే, మనము సంతోషపడి ఆనందించుట చాలు. హల్లెలూయా. చాలా చదివిపించాను, బాగా వినండి. సంతోషం పెట్టే 5వ అనుభవం దేవుడు చెప్తున్నాడు. తండ్రికి 2 కుమారులు ఉన్నారు, ఒకడు పాడయ్యాడు, వాడు వచ్చాడు. బాగుపడ్డందుకు తండ్రి విందు చేస్తుంటే పెద్ద కుమారుడైన వాడు అంటున్నాడు, నేను తమ్ముడి యొక్క సంతోషంలో నేను పాలిభాగస్తుడు కావడం నాకు ఇష్టము. చెప్పండి, నాకు ఇష్టము. నీ ఇంట్లో సంతోషంగా ఉండడం నాకు ఇష్టం లేదు. నేను సంతోషం కోసం నా దోస్తుల దగ్గరికి పోతాను, నాకు ఒక గొర్రె పిల్లి అంటే అర్థం తెలుసా? వినండి బాగా. సంతోషం మనకు ఎక్కడ దాగుందో తెలుసా? ఐక్యత. నీ తోటి వ్యక్తి సంతోషంలో నువ్వు పాలిభాగస్తుడవు కావాలి. నీ తోటి విశ్వాసి సంతోషంలో నువ్వు పాలిభాగస్తుడవు కావాలి. అందుకే తండ్రి అంటున్నాడు, నువ్వు ఒంటరిగా దూరంగా ఉండకు, నీవు కూడా లోపలికి రా, నీవు నీ తమ్ముడితో కలిసి, నీ తండ్రితో కలిసి సంతోషించు. అంటే అర్థం ఏంటి అని అంటే, దేవుని లేఖనం మనకు నేర్పిస్తుంది. అదే 133వ కీర్తనలు అంటున్నాడు, యెహోవా ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ ఆనందమును జీవమును ఉంటుంది. నా దేవుని సంగమ బాగా వినండి. ఇదిగో మనకిచ్చిన ఈ సహవాసం, దేవుడు నీకు ఇచ్చినటువంటి సంఘం, నీ తోటి విశ్వాసులు, నీ సేవకుడు, ఇవంతా ఏంటో తెలుసా? నీ ఆనందానికి కారకులు. హల్లెలూయా. నా మాటలు దయచేసి మీ హృదయంలో పెట్టుకోండి, దయచేసి చాలా జాగ్రత్తగా పెట్టండి. అందుకే దైవజనుడైన మీకు రెఫరెన్స్లు, ఈరోజు వర్తమానం మీకు కొంచెం లెంత్ అయినా ఇవి మీకు తెలియాలి. నా మాటలు బాగా వినండి. మీ ఆనందానికి ఇవే అనుభవాలు. దేవుడు అంటున్నాడు, తండ్రి అంటున్నాడు పెద్ద కుమారుడితో, ఎటో పోకు సంతోషం కోసం నీ తోటి తమ్ముడితో కలిసి ఆనందించు. కొంతమంది విశ్వాసులకు తోటి సంఘం విశ్వాసులు కూటాలు పెట్టుకుంటే, సంఘంలో అకేషన్స్ అయితే తోటి విశ్వాసులు ఆనందంగా ఉంటే వారి ఆనందంలో వీరు పాలిభాగస్తులు కావడం నచ్చదు, వీరు పాలిభాగస్తులుగా ఉండడం నచ్చదు. వారంతా వేరుగా ఉంటారు. అందుకే సంఘంలో తోటి విశ్వాసుల కూటాలు వీళ్ళకి అవసరం లేదు. సంఘంలో తోటి సంఘ బిడ్డల యొక్క సంతోషం వాళ్ళ గృహంలో పెట్టుకుంటే వీరు వెళ్ళరు. అర్థమైందండి? దేవుడు మనకు ఆనందాన్ని ఇచ్చిన 5వ అనుభవం ఐక్యత. హల్లెలూయా. మనము కలిసినప్పుడే, మనం ఐక్యంగా ఉన్నప్పుడే నా ద్వారా నీకు, నీ ద్వారా నాకు ఆనందం దొరుకుతుంది. హల్లెలూయా. అందుకనే ప్రభు అంటున్నాడు, దేవుని వాక్యాలు మీకు 2 రెఫరెన్స్ చదివిపిస్తాను, దయచేసి చదవండి త్వరగా. యోహాను సువార్త 5:35, 2వ కొరింథీ పుస్తకం 1:24. యోహాను సువార్త, నేను ముగిస్తున్నాను. యోహాను సువార్త 5:35, 2వ కొరింథీ 1:24. యోహాను గురించి మాట్లాడుతుంటాడు, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను,
మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందంగా బతికారు. బాగా వినండి, దైవజనుల గురించి దేవుడు మాట్లాడుతుంటాడు. ఆ దైవజనుడైన యోహాను బట్టి మీకు ఆనందము దొరికింది అంటే అర్థం ఏంటో తెలుసా? సేవకుడు సంఘానికి ఆనందానికి కారకుడుగా మారతాడు. అవునా? మీరు నమ్మినా నమ్మకపోయినా లేఖనం అదే చెప్పింది. కొంతమందికి దైవజనులు ఇంటికి వస్తే, అబ్బా ఇప్పుడు వచ్చారేంట్రా బాబు, 100 రూపాయలు కానుక పెట్టాలి, ఇప్పుడు అయ్యగారికి ఛాయ్ పెట్టాలా, టైం ఇవ్వాలా, ఆయన వెళ్ళిపోయేదాకా వెళ్ళిపో అని చెప్పకుండా కూర్చోవాలా. హల్లెలూయా. చెప్తుండేది మనసులో అంత రోగం ఉంటే ఏమర్థమవుతుంది? కొరింథీ పుస్తకానికి రాస్తంటాడు, 2వ కొరింథీ. మీరు ఒకసారి బైబిల్ తెరిచి చూడండి ఒక మాట. 1వ అధ్యాయం, 2వ కొరింథీ పుస్తకం 1వ అధ్యాయం 24. నీ విశ్వాసము మీద మేము ప్రభువులమని ఇలాగు చెప్పుట లేదు, కానీ ఇదిగో మీ ఆనందమునకు మేము సహకారులమై ఉన్నాము. హల్లెలూయా. సంఘ ఆనందానికి దైవజనుడు ఒక కారకుడా? అవునా కాదా? అవునంటారా కాదా? సంఘముగా దేవుని బిడ్డలు మీరు సంతోషంగా, మీరు ఆనందంగా బతకడానికి దేవుడు ఉంచిన మరొక ఆశీర్వాదమే నీ తోటి సంఘ బిడ్డలు. 2, నీ దైవజనుడు. దైవజనుడు నీ ఇంట్లో అడుగు పెట్టడం, దైవజనుడు నీకు ప్రార్థించడం, దైవజనుడితో నీకు అన్యోన్యమైన బంధం కలిగి ఉండడం, నీ తోటి సంఘ బిడ్డలతో అన్యోన్యమైన సహవాసం కలిగి ఉండడం మనకు సంతోషానికి మూలం. అందుకే సంఘమా, మీరెప్పుడు బాగా మనసులో పెట్టుకోండి, ఏ విశ్వాస ఇంట్లో చిన్న కూటమైనా, ఏ విశ్వాస ఇంట్లో వివాహమైనా, ఏ విశ్వాస ఇంట్లో దుఃఖకరమైన కార్యాలు ఏది జరిగినా నీవు ఆ వారితో కలవాలి. హల్లెలూయా. అది నీ ఆనందానికి కారణం. అర్థమవుతుందా మీకు? నీ సంతోషానికి కారణం. తండ్రి అంటున్నాడు, నీ తమ్ముడు సంతోషంలో నీవు కూడా పాలిభాగస్తుడవు కా. కానీ ఈయన అంటాడు, నాకు అందులోకి రాను నేను. కొంతమందికి విశ్వాసులు చచ్చిపోయినా కూడా రారండి. అప్పుడే పత్తేరు ఉంటుంది. వీళ్ళు కనుక పత్తేసి 100 ఎకరాలు వస్తాయి, అప్పుడే పత్తేర పోతారు. అయ్యగారు ఫోన్ చేసి నీకు చెప్పేదాకా రాలేమంటే నీ అంత పురుగు పట్టిన మైండ్ ఇంకెవడికి లేదు. నీకు కనీసం అర్థం కాలేదు. నా తోటి విశ్వాసి బాధలో ఉన్నాడు, ఇప్పుడు నేను వెళ్ళాలి. నా తోటి విశ్వాసుల ఇంట్లో వివాహం ఉంది, నేను వెళ్ళాలి. ఎందుకు? దేవుడు అంటున్నాడు, నీ తమ్ముని సంతోషంలో మనము పాలి భాగం పొందుట యుక్తమే. హల్లెలూయా. అవునా కాదా అమ్మా? అవునా కాదా? నీ తోటి విశ్వాసితో నీకు అన్యోన్య బంధం ఉండాలి. నీ సేవకులతో నీకు అన్యోన్య బంధం ఉండాలి. ఇది దేవుడు మనకు ఆనందాన్నిచ్చే అనుభవాలు. 1 రక్షణ, 2 దేవుని వాక్యం, 3 దేవుని అభిషేక తైలం, 4 జీవం కలిగిన దేవుని మందిరం, 5 మహిమ కలిగిన దేవుని సంఘముతో దేవుడు మనకిచ్చిన సహవాసం, ఐక్యత. సేవకుడితో, సంఘ బిడ్డలతో నీకు మంచి సహవాసం, ప్రేమ కలిగి అన్యోన్యమైన ఒక్క కుటుంబం వల్లే నువ్వెప్పుడైతే కలిసి ఉంటావో, నా దేవుడు అంటున్నాడు, దైవజనుడైన పౌలు అంటున్నాడు, మేము మీ మీద అధికారులం కాదయ్యా, మీ ఆనందానికి మేము కారకులము అంటాడు. హల్లెలూయా. ఒక దైవజనుడు, ప్రభువా మా పిల్లలు బాగుండాలయ్యా, ప్రభువా మా విశ్వాసులు క్షేమంగా ఉండాలయ్యా, ప్రభువా మా విశ్వాసుల కుటుంబంలో నా పిల్లలు చక్కగా చదవాలయ్యా. ఈ సేవకుడి ప్రార్థన మీకు ఆనందకరంగా ఉంటుందా, దుఃఖకరంగా ఉంటుందా? ఎప్పుడైనా మా విశ్వాసులందరూ నాశనం అయిపోవాలి ప్రభువా, మా విశ్వాసుల పిల్లలందరూ ఫెయిల్ అయిపోవాలి ప్రభువా, 10వ తరగతి 10 సార్లు సప్లిమెంటరీ రాసిన ఫెయిల్గా అంటే ప్రార్థన చేస్తాడు ఎవడన్నా? చెప్పండి. అలా ఆశ ఉంటుందా మాకేమన్నా? మీరు బాగుపడితే మాకు క్షేమమని, మీరు బాగుంటే మేము ధైర్యంగా చెప్పుకొని, మా విశ్వాసులు ఇంజనీరు, మా విశ్వాసులు పోలీస్ డిపార్ట్మెంట్లు ఉన్నారు, మా విశ్వాసు లాయరు, మా విశ్వాసి టీచరు అని చెప్పుకోవడానికి ఒక దైవజనునికి కూడా ఆనందంగా ఉంటుంది. కనుక మీరు రాజులైతే మేము రాజులమే, మీరు బిచ్చగాళ్ళు అయితే నేను పెద్ద బిచ్చగాన్ని అయిపోతాను. హల్లెలూయా.
హల్లెలూయా. అందుకే నేను బిచ్చగాని కావాలని కోరడం లేదు కనుక మా పిల్లలందరూ ఐశ్వర్యవంతులు కావాలి, వారు ఆనందంగా ఉండాలి అని నిండు మనసుతో కోరుకునే సేవకులు. హల్లెలూయా. చివరిగా ఒక్క మాట, దేవుడు మనం అనుభవిస్తున్న అప్పులు, అనుభవిస్తున్న రోగం, అనుభవిస్తున్న ఒత్తిడి, అనుభవిస్తున్న మానసికమైన బలహీనతలన్నీ తీసివేసి శాశ్వత కాలం ఆనందముతో నింపే రోజులు దగ్గర పడ్డాయి. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన రాగానే ఇక మనం ఇంకెవరికి అప్పు కట్టే అవసరమేమి లేదు. ఇక రోగంతో బాధపడి రోజు పెయి నొప్పులు, కిడ్నీలో రాళ్ళు ఎట్లా అన్న సంగతి ఆలోచన చేసే అవసరము లేదు. మన పిల్లల భవిష్యత్తు ఏంది అని ఆలోచించే అవసరం లేదు. ఎందుకు? బైబిల్ అంటుంది, యుగ యుగాలు దేవునితో ఆనందం, సంతోషం. హల్లెలూయా. ఇది నా దేవుడు త్వరగా చేయబోతున్న గొప్ప ఆశీర్వాదం. సంగమా, ఆనందంగా బతుకో, మందిరంలో ఆనందంగా పాడు, ఆనందంగా స్తుతించు, ఆనందకరమైన అనుభవాలు సంపాదించుకో. నీ ఆనందం కోసం నీ రక్షణను కాపాడుకో. రక్షణ లేకపోతే త్వరగా రక్షణకు సిద్ధపడు. 2, ప్రతిరోజు వాక్యాన్ని చదువు. 3, అభిషేక తైలం పొందుకో, ఆత్మతో నింపబడు. 4, నీకిచ్చిన మందిరానికి అశ్రద్ధ చేయకు, నీ కుటుంబంతో సహా మందిరంలో గడుపు, మందిరంలో ఆనందం ఇస్తానంటున్నాడు దేవుడు. 5, దేవుని బిడ్డలారా, వాక్యం అంటుంది, నీకిచ్చిన సంఘంతో, సేవకులతో ఐక్యంగా ఉండు. ఇవే ఆనందానికి మూలాలు. హల్లెలూయా. ఇవి దేవుడు మనకు దయచేయునుగాక. దయచేసి మోకరిస్తాం, త్వరగా మోకరించి